గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? మనము చాలా యాడ్స్ చూస్తుంటాము. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వర్క్ ఫ్రమ్ హోము, గంటకి $50 ఇస్తాము, $40 ఇస్తాము అని చెప్పేసి చాలా యాడ్స్ వస్తుంటాయి. ఇవన్నీ స్పాన్సర్డ్ యాడ్స్ అనమాట. సో వీళ్ళు ఎలా స్కామ్స్ చేస్తారంటే చాలా చాలా ప్రొఫెషనల్గా స్కామ్స్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం డబ్బులు అడగరు అనమాట మన దగ్గర. డబ్బులు అడగనప్పుడు ఏమవుతుంది, అరే డబ్బులు ఏమి అడగరు కదా అని చెప్పేసి చాలామంది మన వాళ్ళు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి అదొక ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేసేసి ఆ, ఇంకా తర్వాత నుండి ఏం జరుగుతుందన్నది దేవుడికి తెలుసు అనమాట. సో డబ్బులు అడగనప్పుడు చాలామంది అట్రాక్ట్ అయిపోతారనమాట. అట్రాక్ట్ అయిపోయి ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, గంటకి $40-50 ఇస్తున్నారు అంటే ఆ, మనకి ఒక ఒక 4 అవర్స్ 5 అవర్స్ చేసుకున్నా కానీ $20,000 వచ్చేస్తాయి అని చెప్పేసి చాలామంది ఇలాంటి వాటిలో పడుతున్నారనమాట. సో నేను ఏం చేశానంటే ఒక యాడ్, ఇలాంటిదే స్పాన్సర్డ్ యాడ్లో క్లిక్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. క్లిక్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక ఫామ్ వచ్చింది. ఫామ్ ఫిలప్ చేశాను, జస్ట్ జనరిక్ ఫామ్. ఆ ఫామ్లో ఏంటి, మన ఈమెయిల్, కాంటాక్ట్ నెంబరు ప్లస్ మన ఫుల్ నేము ఇస్తే చాలన్నమాట. సరే అని ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి చేశాను. చేసిన తర్వాత వితిన్ 2 మినిట్స్లో మేము హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను మాట్లాడుతున్నాం. 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ అంతే. వితిన్ 2 మినిట్స్లో మేము సో అండ్ సో కంపెనీ నుండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నామని చెప్పేసి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సరే, తర్వాత ఏం జరిగింది అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో మనము నేను కాంటాక్ట్ చేసిన తర్వాత చార్ట్ చూద్దాము. ఫస్ట్ది, ఈ అమ్మాయి నాకు కాంటాక్ట్ చేసింది. ఆ అమ్మాయి పేరు రోమి అలీనా. నంబర్ చూడండి, +358. ఎక్కడి నుండి అంటే ఇది ఫిన్లాండ్ నుండి అనమాట. ఫిన్లాండ్ నంబరు +358. అమ్మాయి పేరు రోమి అలీనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ అమ్మాయి పిక్చర్ ఇది. ఓకే, ఆ అమ్మాయి ఇలా ఉంటుంది. ఎవరైనా ఈ అమ్మాయి కాంటాక్ట్ చేస్తే మీకు స్ట్రైట్ అవే తెలిసిపోవాలన్నమాట ఏంటి సంగతిని. ఓకే, రైట్. సో మనం చార్ట్ చూద్దాం ఏమైందో. ఫస్ట్, హాయ్, అవర్ రిక్రూట్మెంట్ టీమ్ నెక్స్ట్ హైర్ హ్యాస్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ జాబ్. ఇది పేరు కూడా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ హైర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐఎమ్ రోమి అలీనా, మే ఐ నో యువర్ గుడ్ నేమ్. ఓకే, హాయ్ రోమి, మై నేమ్ ఇస్ ప్రసాద్, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే. నా రెస్పాన్స్ అది మీరు నోట్ చేసుకోండి. టైమింగ్స్ కూడా, నేను టైమింగ్స్ ఎలా అంటే ఇమీడియట్గా ఫస్ట్ మాత్రం ఇమీడియట్గా రిప్లై ఇచ్చా, జస్ట్ 1 or 2 మినిట్స్లో. తర్వాత కొంచెం డిలే చేసుకుంటా, అవర్స్ తర్వాత డేస్ తర్వాత, అంటే వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. అంటే ఎందుకు చేస్తున్నా అంటే, వెయిటింగ్, మనకి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు మన వెనకాతలు పడరు ఎప్పుడు కదా, మనమే వాళ్ళ వెనకాతలు పడాలి. మనకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు అయితే వాళ్ళే మన వెనకాతలు పడుతున్నా అంటే ఏదో దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ అన్నది అది మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఓకే, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ రోమి అలీనా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ గైడ్ యూ అబౌట్ ద వర్క్. ఆర్ యూ ఫ్రీ నౌ? నేను వీ కెన్ చాట్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, తర్వాత, ఇట్స్ నథింగ్ స్పెషల్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై వర్క్. యూ జస్ట్ క్వశ్చన్ మార్క్, సేమ్ హియర్ అని పెట్టా. సో మ్యాటర్కి వచ్చింది. మ్యాటర్ ఏంటంటే, నేను ఎప్పుడైతే అన్నానో వీ కెన్ చాట్, నాట్ ఎ ప్రాబ్లం అని చెప్పేసి, ఐ కరెంట్లీ వర్క్ విత్ క్యాంపెయిన్ నెస్ట్. ఈ నేమ్ చాలా గుర్తుపెట్టుకోండి బాగా.
క్యాంపెయిన్ నెస్ట్, ఎ డిజిటల్ మార్కెటింగ్ ఫర్మ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018. గుర్తుపెట్టుకోండి, ఇది 2018, రైట్? తర్వాత నేను ఎందుకు గుర్తుపెట్టుకుని అంటున్నా అంటే తర్వాత చూపెడతాను అసలు 2018 అని పెట్టింది ఎందుకు, దాని తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసామనేది చూపెడతాను అనమాట. ఓకే, స్పెషలైజింగ్ ఇన్ సోషల్ మీడియా ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ ఫర్ గ్లోబల్ అండ్ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ బ్రాండ్స్. ఓకే, బాగానే ఉంది అక్కడ వరకు. All work is done through the company's hub. Simply upload the provided brand material and they will be automatically promoted. No personal social media accounts needed. ఏంటంటే ఏమంటుందంటే మేము కొంచెం మెటీరియల్ ఇస్తాము, ఆ మెటీరియల్ మీరు జస్ట్ అప్లోడ్ చేసుకోవడమే. మీ పర్సనల్ అకౌంట్ నుండి కూడా కాదు, ఒక హబ్ ఉంటుంది, కంపెనీ హబ్, దాంట్లో నుండి మీరు అప్లోడ్ చేయడమే. మీకు గంటకి $40 పే చేస్తాము అని చెప్పింది. మోరోవర్, క్యాంపెయిన్ నెస్ట్ collaborates exclusively with global recognized brands. To get started, all you need to do is a smartphone and a stable internet. మనకు ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి, స్టేబుల్ ఇంటర్నెట్ ఉండాలి అని చెప్తుంది. ఓకే, ద టాస్క్స్ ఆర్ వెరీ సింపుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ యూ విల్ బికమ్ ప్రొఫిషియంట్ ఇన్ నో టైమ్. ఇది గుర్తుపెట్టుకోండి, నేను చాట్ చేసి 5 minutes కూడా అవ్వలేదు, 5 minutesలోనే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యూ విల్ బికమ్ ప్రొఫిషియంట్ ఇన్ నో టైమ్. అంటే నా గురించి ఇంకా ఏమి తెలియదు ఆమెకి, కానీ చెప్పేస్తుంది అనమాట, నువ్వు చాలా ఈజీగా చేసేస్తావు అని చెప్పేస్తుంది అనమాట. ఓకే, నేను అన్నాను ఓకే, నైస్ టు హియర్ ఆల్ దాట్. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దెన్ మే ఐ గైడ్ యూ హౌ యూ కెన్ స్టార్ట్ ద వర్క్ అని అంటుంది. నేనేమంటున్నానంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద వర్క్ ఇన్వాల్వ్స్ అండ్ హౌ ఈస్ ద పేమెంట్ డన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఎ మీటింగ్, ఐ విల్ క్యాచ్ యూ ఇన్ an hour ఇఫ్ దట్స్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను జస్ట్ ఈ క్వశ్చన్ అడిగేసి నేను కావాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాను, నేను ఒక మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇది 3 o'clockకి, రైట్? దెన్ తర్వాత తను ఐ విల్ గైడ్ యూ all and it takes 20 to 30 minutes to complete the work and receive the withdraw. ఓకే అంటే 20-30 minutesలో నాకు మొత్తం నేర్పించేసి ఆ పని కూడా చేయించేసి డబ్బులు కూడా విత్డ్రా చేయించేస్తుందంట. అంటే నాకు రావాల్సిన డబ్బులు కూడా విత్డ్రా చేయించేస్తుందంట 20-30 minutesలో. అమేజింగ్ కదా అసలు. నేను తర్వాత నా మీటింగ్ రిక్వెస్ట్ ఉందంటే ఓకే, ఇఫ్ యు ఆర్ నౌ then let me know when you will be free. I will guide you in that time. ఓకే, సేమ్ అయిపోయింది. తర్వాత కంటిన్యూస్గా నేను మీటింగ్కి వెళ్ళిపోయినా అని చెప్పినా కానీ కంటిన్యూస్గా మెసేజ్లు పెడుతుంది అనమాట. ఓకే, ఐ బిలీవ్ యూ విల్ రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ వర్క్. ఓకే, నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తానంట ఈ వర్క్ జాయిన్ అయితే. తర్వాత ఒక 1 hour తర్వాత, కరెక్ట్గా చూడండి, 1 hour తర్వాత ఈ మెసేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ 1 hour తర్వాత మళ్ళీ నేను చెప్పే కదా 1 hourలో మీటింగ్లో ఉంటా అని చెప్పేసి, ఎవరు అసలు ఇంత కరెక్ట్గా 1 hour అంటే 1 hour తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు, అది కూడా మీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, రైట్? ఎవరు ఈ రోజుల్లో కాంటాక్ట్ చేస్తారు చూడండి. హే, ఐ హోప్ యు ఆర్ ఫ్రీ నౌ, కెన్ వి కంటిన్యూ ఆన్ ద వర్క్ ప్రాసెస్, రైట్? నా ఆన్సర్ చూడండి, 4 o'clockకి తను మెసేజ్ పెడితే నేను 6 o'clockకి రెస్పాన్స్ ఇచ్చాను, అంటే 2 hours గ్యాప్ తీసుకున్నా. హాయ్, సారీ, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ డూ ఐ హ్యావ్ టు డూ స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి ఒక 2 hours తర్వాత ఒక మెసేజ్ పెట్టాను అనమాట తనకి, రైట్? తను మళ్ళీ నాకు ఒక half an hourలో బిఫోర్ స్టార్ట్ ద వర్క్ యూ నీడ్ టు క్రియేట్ ఎ వర్కింగ్ అకౌంట్ ఇన్ అవర్ ప్లాట్ఫామ్ అని చెప్పింది, రైట్? మా దాంట్లోకి వెళ్ళి నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి క్యాంపెయిన్ నెస్ట్ అని చెప్పేసి ఒక లింక్ పంపించింది ఇక్కడ నాకు, సైన్అప్ లింక్ ప్లస్ రెఫరల్ కోడ్ కూడా. అంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా ఉంది, ప్రతి ఒక్కరికి ఒక రెఫరల్ కోడ్ ఇస్తున్నారు అనమాట. ఒక 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి ఈ స్కామ్లో, ప్రతి ఒక్కరికి ఒక కోడ్ ఇస్తారనమాట. ఆ కోడ్ ప్రకారం మనం ఆ కోడ్ ఇన్సర్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓకే, ఒక బక్రా 1 బక్రా. ఇప్పుడు నేను ఇది రిజిస్టర్ చేసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ యూజ్ చేసి నేను ఒక బక్రా అనమాట వాళ్ళకి, ఈ బక్రా నుండి డబ్బులు వాళ్ళకి వస్తాయి. అంటే ఒక 10 మంది బక్రా చేస్తే 10 మంది డబ్బులు వస్తాయి వాళ్ళకి.
సో ఆ విధంగా వీళ్ళు చేస్తున్నారనమాట. ఓకే ఫస్ట్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్. సింప్లీ రిజిస్టర్ వన్స్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఐ విల్ గైడ్ యూ త్రూ ద నెక్స్ట్ స్టెప్స్. ఓకే సో క్రియేట్ అకౌంట్ చేసుకోమని చెప్పింది. రైట్ వన్స్ యూ లాగిన్ ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ గైడ్ యూ త్రూ ద నెక్స్ట్ స్టెప్స్ ఇంక్లూడింగ్ హౌ టు కంప్లీట్ ద టాస్క్ అండ్ హౌ టు విత్డ్రా యువర్ ఎర్నింగ్స్. ఇది చూడండి, ఇప్పటికి సెకండ్ టైం తను మెన్షన్ చేసింది విత్డ్రా అమౌంట్ అని చెప్పేసి. ఎందుకంటే చాలా ఇన్సిస్ట్ చేస్తుంది అనమాట. అంటే డబ్బులు మీకు వస్తాయి, మీరు విత్డ్రా చేసుకోవచ్చు డబ్బులు అని చెప్పేసి ఇన్సిస్ట్ చేస్తుంది అనమాట ప్రతి ఆల్మోస్ట్ మెసేజ్లో. నెక్స్ట్ కూడా అలాగే ఫాలో అవుతుంది చూడండి. ఓకే నేనేమంటున్నా అంటే తర్వాత ఇక్కడ ఈ మెసేజ్ పంపించిన తర్వాత ఒక 1 hour తర్వాత ఆల్మోస్ట్ 2 hours ఆల్మోస్ట్ 1 hour తర్వాత ఐ నీడ్ టు ఫైండ్ ఎన్ ఓల్డ్ ఫోన్ అండ్ పబ్లిక్ ఇంటర్నెట్ టు డూ దిస్ అని చెప్తున్నాను అనమాట. నేను అన్ఫార్చునేట్లీ ఐ కెనాట్ యూజ్ మై ఓన్ డివైస్ అండ్ హోమ్ నెట్వర్క్. నేనేమంటున్నా అంటే ఒక జస్ట్ అలా వేస్తున్నాను ఒక పంచ్. ఏంటంటే నేను నా ఓన్ ఫోన్ యూజ్ చేయను, నా ఓన్ ఇంటర్నెట్ యూజ్ చేయను, ఒక పబ్లిక్ నెట్వర్క్లో అంటే బయట ఇంట్లో కాకుండా బయట చూసి ఒక ఓల్డ్ ఫోన్ని నేను ఏదైనా చూసి నేను ట్రై చేస్తాను అని చెప్పాను అనమాట. ఓకే అప్పటికి తనకి ఒక హింట్ వచ్చి ఉండాలి. సో వెన్ యూ ఆర్ మళ్ళీ తర్వాత ఏంటి ఎప్పుడు తను నాకు మెసేజ్ ఇచ్చింది 9 o'clockకి. సో వెన్ యూ ఆర్ రెడీ టు స్టార్ట్ వర్కింగ్ లెట్ మీ నో. రైట్ ఐ విల్ గైడ్ యూ త్రూ ద ఎంటైర్ ప్రాసెస్ అంటిల్ యూ కంప్లీట్ దిస్ టాస్క్ అండ్ మేక్ యువర్ విత్డ్రావల్. మళ్ళీ విత్డ్రావల్ అంటుంది చూడండి, చూసారా ఎంత బాగా. మళ్ళీ నెక్స్ట్ మెసేజ్లో కూడా విత్డ్రావల్ అంటుంది. సో ప్రతి మెసేజ్లో ఇక్కడ ఒక విత్డ్రావల్ అంటుంది, ఇక్కడ ఒక విత్డ్రావల్ అంటుంది, ఇక్కడ ఒక విత్డ్రావల్ అంటుంది. సో ఇవన్నీ చూసుకోండి. డేస్ ఈ 1 dayలో జరిగిన చార్ట్ కాదు ఇది. ఇక్కడ చూడండి ఫ్రైడే, థర్స్డే, వెడ్నెస్డే, ట్యూస్డే, మండే, ఒక 1 week నేను డ్రాగ్ చేశాను అనమాట. దీన్ని మండే నుండి స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, మండే నుండి స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు అంటే ఫ్రైడే వరకు వెళ్ళింది అనమాట. సో 1 week ఇది. రైట్ అంటే జస్ట్ తెలుసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు మనకు ఉద్యోగం ఇచ్చే వాళ్ళు మనం మెసేజ్ మనమే 100 సార్లు అడగాలి వాళ్ళు మనల్ని 100 సార్లు అడగరు. సో వాళ్ళు మనం అడుగుతున్నారంటే ఇంకా మనకు అర్థమైపోయి ఉండాలి. సో కానీ ఏంటా అని కొంచెం డీటెయిల్స్ కనుక్కోవడానికి మనం ఇది చేస్తాం అనమాట. ఓకే హాయ్ డూ వీ నీడ్ ఎ బ్యాంక్ అకౌంట్ టు విత్డ్రా మనీ? నేను మళ్ళీ అడుగుతున్నాను అనమాట. ఎప్పుడు నెక్స్ట్ డే సేమ్ డే. ఇది మార్నింగ్ 9 o'clock అంటే సేమ్ డే ఈవినింగ్ 5 o'clockకి ఇంత గ్యాప్ తీసుకొని నేను అడుగుతున్నాను. మనకి బ్యాంక్ అకౌంట్ ఏమైనా కావాలా? నా దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదు, నేను ఓన్లీ క్యాష్ మాత్రమే యూజ్ చేస్తాను అని చెప్తున్నాను అనమాట. అంటే తనేమంటుంది, నో ప్రాబ్లం, ఐ విల్ గైడ్ యూ టు క్రియేట్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ రిసీవ్ యువర్ పేమెంట్ ఇన్ దిస్ అకౌంట్. అంటే బ్యాంక్ అకౌంట్ కూడా తనే క్రియేట్ చేస్తుందంట మనకి. చూసారా? ఓకే గుర్తుపెట్టుకోండి బాగా. ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ గైడ్ యూ అబౌట్ దిస్ వర్క్ అన్నది. ఓకే రైట్, ఇది తన నుండి వచ్చిన లాస్ట్ మెసేజ్. రైట్, నేను ఈ మెసేజ్ తర్వాత నేను ఏమడిగా అంటే డూ యూ ప్రొవైడ్ ఎ ఫోన్ ఫర్ దిస్ వర్క్? నేను అడుగుతున్నాను అన్నట్టు, మీరు ఫోన్ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా నాకు ఈ వర్క్ చేయడానికని అడిగితే నాకు అప్పటికే బ్లాక్ చేసేసింది నన్ను. చూడండి, ఈ థర్స్డే రోజు ఆ మెసేజ్ పెట్టా, ఫ్రైడే రోజు మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టా, బ్లాక్ చేసేసింది. మెసేజ్లు రిసీవ్ అవ్వట్లేదు తనకి నా మెసేజెస్. ఓకే, సో ఇది ఓకే ఫైన్. ఎందుకు చేస్తారు వీళ్ళు ఇట్లాంటివి అంటే కొన్ని కారణాలు. ఒకటి, నెంబర్ 1 ఏమో ఐడెంటిటీ థెఫ్ట్. మనం ఫామ్ ఎప్పుడైతే మనం ఫిల్ చేయమంటారో ఆ ఫామ్లో చాలా డీటెయిల్స్ అడుగుతారు. మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు, మీ పాస్పోర్ట్ నంబర్స్ అడుగుతారు, మీ ఇండియా నుండి అయితే మీ పాన్ కార్డులు అడుగుతారు, మీ ఆధార్ కార్డులు అడుగుతారు. ఈ ఐడెంటిటీ థెఫ్ట్ కోసం అన్నమాట. ఈ ఐడెంటిటీ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా విధాలుగా చాలా చేసుకోవచ్చు. ఓకే, చాలా విధాలుగా అన్ని తప్పు పనులు చేయొచ్చు అనమాట. పెద్ద పెద్ద తప్పు పనులు, భయంకరమైన తప్పు పనులు చేయొచ్చు. సో ఐడెంటిటీ థెఫ్ట్ కోసం అనమాట. రైట్, సో ఇది ఐడెంటిటీ థెఫ్ట్ కోసం చేసిన క్యాంపెయిన్స్ ఇవన్నీ. రైట్, ఓకే
సో మనం ఏం చేద్దామంటే, ఇదంతా బాగానే ఉంది, తను మనకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ క్యాంపెయిన్ నెస్ట్ అనేది ఉంది కదా కంపెనీ, దీని సంగతి చూద్దాం. ఓకే, రైట్. ఇది క్యాంపెయిన్ నెస్ట్ వెబ్సైట్ అనమాట, చూస్తున్నారు కదా. క్యాంపెయిన్ నెస్ట్ వెబ్సైట్, మెంబర్ లెవెల్, హెల్ప్, కస్టమర్ సర్వీసు ఏవేవో ఉన్నాయి ఇక్కడ. ఓకే, రైట్. చిన్న వెబ్సైట్ ఒకటి తయారు చేశారు, బ్రాండ్స్ దట్ ట్రస్టర్స్ అని చెప్పేసి కొన్ని బ్రాండ్ నేమ్స్ పెడుతున్నారు. ప్రీమియర్ ఇన్ అంట, ప్రీమియర్ ఇన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హోటల్ చైన్స్ ఇన్ యూకే పెడుతున్నారు. ఓకే, ఆర్లా ఇస్ ఆల్సో బిగ్ కంపెనీ. ఈజీజెట్ హాలిడేస్ కూడా వీళ్ళ క్లయింట్స్ అంట. ఓకే, వెరీ గుడ్. ఈజీజెట్ అంటే యూరోప్లో వన్ ఆఫ్ ద చీపెస్ట్ బడ్జెట్ ఎయిర్లైన్స్ లాంటిది అనమాట. సో అది ఓకే. ఎనీవే, సో ఫ్రీగా వస్తాయి ఇవన్నీ. సో ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు వాళ్ళు. ఫోటోలు పెట్టేశారు, ఇందులో మన ఇండియన్ ఫొటోస్ కూడా ఉన్నాయి. పంజాబీ ఒక అతను కనిపిస్తున్నాడు, ఒకరిద్దరు ఇండియన్ అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఇక్కడ ఫోటోలు పెట్టారు. లెట్స్ టాక్ సోషల్ అంట, ఇవన్నీ ఏవేవో పెట్టారు. ఇవన్నీ ఒకటి కూడా పని చేయవు. చూడండి, ఇక్కడ సోషల్ క్లిక్ చేస్తే ఇక్కడికి పైకే వెళ్తుంది. సోషల్ అంటే నేను అనుకున్నా సోషల్ మీడియాకి సంబంధించిన ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి. పెయిడ్ అంటే నథింగ్, క్రియేటివ్ అంటే నథింగ్. ఇక్కడేమో సర్వీసెస్, స్టార్ట్, క్యాంపెయిన్, ఇది ఏది క్లిక్ చేసినా కానీ అకౌంట్ లాగిన్ చేయండి అంటుంది. ఇది వీళ్ళ వెబ్సైట్. సరే, మరి వీళ్ళ అడ్రస్ అన్నా కరెక్ట్గా ఉందో లేదో చూద్దామని చెప్పేసి ఈ అడ్రస్ కాపీ చేసేసి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్తే ఈ అడ్రస్లో ఒక వేర్ హౌస్ ఉంది, చిన్న వేర్ హౌస్. ఓకే, కొంచెం ఇటువైపు వెళ్తే ఏమో వాటర్ డిపార్ట్మెంట్. అసలు ఈ వెనకాతలు ఉంది కదా, ఇదంతా వాటర్ డిపార్ట్మెంట్ అనమాట. నాకు తెలిసి ఈ ప్లేస్ కూడా వాటర్ డిపార్ట్మెంట్దే అయి ఉంటుంది. వాళ్ళు వెహికల్స్ అన్నీ పెట్టుకుంటున్నారు ఇక్కడ, చూడడానికి వేర్ హౌస్ లాగా ఉంది. సో ఈ అడ్రస్లో, వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో ఉన్నది ఇదనమాట. ఓకే, అడ్రస్ కూడా రాంగ్. సరే, నెక్స్ట్ ఏంటంటే మనం స్కామ్ అడ్వైజర్లోకి వెళ్దాం. స్కామ్ అడ్వైజర్లోకి వెళ్తే ఏమంటుంది? స్కామ్ అడ్వైజర్లోకి వెళ్తే ద రేటింగ్ ఆఫ్ దిస్ సైట్ ఈజ్ లో, కాషన్ నీడెడ్. 20/100 ఉంది క్యాంపెయిన్ నెస్ట్ సైట్కి. ఓకే, ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళు 2018లో కదా పెట్టింది కంపెనీ. ఇక్కడ డొమైన్ చూడండి, 4 వీక్స్ కింద తయారు చేసింది డొమైన్. ఎప్పుడు? 13th రోజున, జూన్ 2025లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అంటే 4 వీక్స్ కూడా కంప్లీట్గా అవ్వలేదు. మనం ఈరోజు చేస్తున్నాం కనుక ఈ రోజుకి 4 వీక్స్ ఫిక్స్ అయ్యింది కరెక్ట్గా, 13th. సో 4 వీక్స్, 1 మంత్. ఓకే, సో 1 మంత్లో చేసిన వెబ్సైట్ని 7 years కిందట మాకు బిజినెస్ ఉంది, మేము చేస్తున్నాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అనమాట. ఓకే, సో స్కామ్లు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి స్కామ్లు. టకటక వెబ్సైట్లు ఈ మధ్య ఏఐలో అయితే 2 minutesలో వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు, లాంచ్ చేసేయచ్చు, జస్ట్ 2 minutesలో ఏఐ యూస్ చేసుకుని. రైట్, మన ఇష్టం వచ్చినట్టు వెబ్సైట్ చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చు. వీళ్ళు అంతా ఏదో చిన్న చిన్న వెబ్సైట్లు చేస్తున్నారు, కానీ మంచి కాంప్లెక్స్ వెబ్సైట్లు మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది గ్రైడియన్ సాఫ్ట్ అని చెప్పేసి ఇంకొక స్కాన్ చేస్తుంది అనమాట. ఈ వెబ్సైట్లని స్కాన్ చేస్తుంది, వాటి పూర్వోత్తరాలు చెప్తూ ఉంటుంది. సో ఇది ఏమంటుందంటే, మనం అడుగుతున్నాము అన్ఫార్చునేట్లీ ఈ సైటు సేఫేనా అని చెప్పేసి అడుగుతున్నాం అనమాట. అన్ఫార్చునేట్లీ నాట్ లైక్లీ అని చెప్తుంది అనమాట. అన్సెటిల్డ్ వెబ్సైట్. రైట్, ఓకే. చూడండి, డొమైన్ ఏజ్ 28 days. రైట్, ఇంకా ఎవరు చేశారు ఇదంటే, చేసిన ఆ అమ్మాయి అనుకుంటా, అమ్మాయి పేరు క్యాస్టర్లీనా, రిజిస్ట్రెంట్. ఇంకా రిజిస్ట్రార్ ఏమో నేమ్ చీప్ ఐఎన్సీ, దానితో మనకు సంబంధం లేదు. ఐపీ అడ్రస్, ఇది వాళ్ళ ఐపీ అడ్రస్, ఎక్కడి నుండి అయితే రిజిస్టర్ చేసుకున్నారో. హోస్టింగ్ ప్రొవైడర్తో కూడా మనకు సంబంధం లేదు. ఓకే, సో
ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఓకే, వీళ్ళు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఎంతోమందిని జనాలని ఆన్లైన్లో మోసం చేస్తున్నారు. అవి కూడా యాడ్వర్డ్స్ కూడా ఎలా ఉంటాయంటే స్పాన్సర్డ్ యాడ్వర్డ్స్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ స్పాన్సర్డ్ యాడ్వర్డ్స్ ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టి ఆ యాడ్స్ చేస్తారు. యాడ్స్ చేసినప్పుడు అవి చాలా టాప్లో ఫస్ట్లో వచ్చేస్తాయి. రాగానే మన వాళ్ళు అబ్బా వర్క్ ఫ్రమ్ హోము $40, $50, $60, $70 పర్ అవర్ అనగానే మన వాళ్ళు సరే క్లిక్ చేయాలన్న ఒక టెంప్టేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ టెంప్టేషన్ ఉన్నప్పుడు క్లిక్ చేయగానే ఇంకా అక్కడి నుండి కొంతమంది ఏమవుతారంటే కొంతమందికి తెలిసిపోద్ది ఇది ఏదో స్కాము, వదిలేస్తే అయిపోద్ది అని చెప్పి సగంలో మానేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే అబ్బా ట్రై చేద్దాంలే అని చెప్పేసి, ఏముంది ఫామే కదా ఫిలప్ చేద్దాంలే, మన అయితే డబ్బులు అడగట్లేదు కదా వాళ్ళు, ఫిలప్ చేద్దాంలే అని చెప్పేసి ఫామ్స్ ఫిలప్ చేసేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి తర్వాత ఇంకా వాళ్ళు ఓం నమ శివాయ మన కష్టాల్లో పడేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీరు ఇలాంటివి ఏమైనా కనిపిస్తే చాలా దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో ఎస్పెషలీ ఉద్యోగాలు ఎవరు మనని పిలిచి మాత్రం ఉద్యోగాలు ఎవ్వరు ఇవ్వరు. మనం కష్టపడి మన క్వాలిఫికేషన్స్తో మన ఎక్స్పీరియన్స్తో మన తెలివితేటలతో ఉద్యోగాలు సంపాదించుకోవడమే కానీ మనల్ని పిలిచి మీకు ట్రైనింగ్ ఇచ్చేసి మీ అకౌంట్లో ఓపెన్ చేసేస్తాము, మీ అకౌంట్లో డబ్బులు వేసేస్తాము, మీకు అరగంటలో మొత్తం వచ్చేస్తుంది అని చెప్తే ఇలాంటివి మాత్రం ఏవి నమ్మకండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.